హలో ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్. మనం ఎక్కడ చూసినా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కడుపు ఉబ్బరంగా ఉంది, కాస్త తినంగానే అయ్యో మాకు ఎక్కువైపోయింది, తినాలని లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఒకరిద్దరు కాదు, ఎక్కడ బయట పబ్లిక్ ప్లేసెస్, ప్రైవేట్ ప్లేసెస్ ఎక్కడైనా వింటూ ఉంటాం. ఒక్కొక్కసారి మన ఇంట్లో కూడా నాకు తినాలనిపించట్లేదు, ఏందో హెవీగా ఉంది అని అంటూ ఉంటారు. అసలు ఎందుకు అలా అవుతుంది? మనకి పొట్ట ఉబ్బరంగా కానీ, లేదంటే పెయిన్గా కానీ, లేదంటే పట్టేసినట్టుగా కానీ, ఇలా చాలా చాలా విధాలుగా చెప్తూ ఉంటారు. ఒక్క రీజన్ కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. పొత్తి కడుపులో నొప్పిగా రావడం కానీ, ఇలా పట్టేసినట్టు అవుతుంది. సో ఎందుకు డైజెషన్ ప్రాబ్లం ఎందుకు అవుతుంది? అసలు ఏంటి దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఎంత ఉన్నాయి? సో అదేవిధంగా నార్మల్గా ఎందుకు మనకి డైజెషన్ ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి? ఈ విధంగా తెలుసుకోవాలి అంటే కనుక చాలా ఉన్నాయని మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. మెయిన్గా ఎందుకు అంటే గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అనేది రెండు మన బాడీలో ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియా అనేది ఏం చేస్తుంది అంటే మనకి డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది, మన బాడీలో బాగా డైజెషన్ అయ్యే విధంగా చేస్తుంది అనమాట. అదే బ్యాడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? బ్యాడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనకి బ్లోటింగ్ని పెంచుతుంది. అసలు బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఎందుకు మనకి బాడీలో స్టార్ట్ అవుతుంది? మనం ఎప్పుడైతే ఎక్కువ యాంటీబయాటిక్స్, అదేవిధంగా పెయిన్ కిల్లర్స్ మనకు తెలియకుండా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటామో అప్పుడు గుడ్ బ్యాక్టీరియాని చంపేసి మనకి బ్యాడ్ బ్యాక్టీరియా రావడానికి ఒక మెయిన్ రీజన్ అని చెప్పుకోవాలి. అసలు ఏంటి? అసలు గుడ్ బ్యాక్టీరియా అనేది ఓన్లీ బ్యాడ్ బ్యాక్టీరియా అందుకోసమే వస్తుందా అంటే కాదు. మనకు తెలియని జంక్ ఫుడ్స్ తినడం వల్ల, సో ఏదైనా కానీ మనం బాడీకి ఇచ్చినప్పుడు ఒక్కసారి కొంచెంగా తిన్నప్పుడు, లేదు ఎక్కువగా తినడానికి చాలా, ఇప్పుడు రోజు బయట ఫుడ్డే తిన్నారనుకోండి, చూడు బయట ఫుడ్ అసలు ప్రాబ్లం కాదు, కానీ డైలీ తినడం అనేది చాలా ప్రాబ్లం అనమాట. అది మన డైజెషన్ని అసలు మనము, అదిగాక మనం తీసుకునే ఫుడ్స్ ఉంటాయి కదా, ఏవైతే మనం తీసుకుంటామో ఆ ఫుడ్స్ ఎలా తీసుకుంటున్నాం, కాంబినేషన్ ఎలా ఉంది, మనం తీసుకునే ఫుడ్స్ కాంబినేషన్ ఎలా ఉంది. లేదు ఒక బిర్యానీ తింటాము, తర్వాత లేదు ఒక బర్గర్ తింటాము, దాంతోపాటు మనం ఏం చేస్తాము, కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ తాగుతాము. అసలే ఇది మనం తాగేది మనం ఏదైతే తిన్నామో బిర్యానీనే అదే హెవీ అంటే మళ్ళీ మనము ఎప్పుడైతే ఆ డ్రింక్ తాగుతామో అది ఇంకా చాలా హెవీ అవుతుంది అనమాట మన బాడీకి. అది హెవీ అయ్యి ఏమవుతుందంటే మనకి డైజెషన్ కానికుండా చేస్తుందన్నమాట. సో అది ఒక రాంగ్ కాన్సెప్ట్ అనమాట. అలా ఎప్పుడైతే తింటామో అది. ప్లస్ మనం ఎప్పుడైనా పొట్టకి తీసుకున్నప్పుడు ఫుడ్ 75% వరకే తీసుకోవాలి. 25% ఖాళీగా ఉంటే కనుక మనకి ఈజీగా డైజెషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే 25% ఖాళీగా ఉంది కాబట్టి. సో అదేవిధంగా మనం తీసుకునే ఫుడ్స్లో ఎన్ని రాంగ్గా మనకు తెలియని కాన్సెప్ట్స్ ఉంటాయి అంటే కనుక ఒక్కొక్కసారి మనకు తెలియకుండా ఎక్కువ ఫుడ్ తినేస్తూ ఉంటాము. అది ఎలా అంటే యాక్చువల్గా మనం తినే ఫుడ్ బాగా నమిలి మింగి తినాలి, కానీ మనం అలా చేస్తామా? చేయము. యాక్చువల్గా ఏం చేస్తాం, ఫాస్ట్గా 5 minutesలో తినేస్తాము, కానీ మన బ్రెయిన్కి ఏమవుతుంది అంటే బ్రెయిన్కి తెలియదు, అది మినిమం 20 minutes పడుతుంది మన బ్రెయిన్కి వెళ్ళడానికి. కానీ మనం ఏం చేస్తాం, 5 minutesలో తినేసింటే మనకి ఇంకో పొట్ట ఏదో లూజ్గానో లేదు ఇంకా కావాలని అనిపిస్తూ ఉంటుంది, కానీ అది మనం చేయడం రాంగ్గా చేస్తుంటాం. మనకు తెలియకుండా అది ఆటోమేటిక్గా 20 minutes తర్వాత మన పొట్ట ఉబ్బరంగాను, తర్వాత ఏమీ వద్దు అన్నట్లుగాను ఉంటుందన్నమాట. అందుకోసమే మనం ఫుడ్ నమిలి బాగా మింగితే ఎక్కువగా మనం తీసుకునే కార్బ్స్ కాబట్టి అదేం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా కార్బ్స్ తీసుకున్నప్పుడు బాగా నమిలి మింగితే ఆటోమేటిక్గా మన మైండ్కి వెళ్తుంది, మనకి తెలుస్తుంది. సో డైజెషన్ మళ్ళీ మనము ప్రేగుల్లోకి వెళ్ళిన తర్వాత అది డైజెషన్ అవ్వడానికి చాలా త్వరగా డైజెషన్ అవుతుందన్నమాట. కానీ మనకు తెలియనివి మనము రాంగ్ కాంబినేషన్లో ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ విధంగా అది బ్యాడ్ బ్యాక్టీరియాని రిలీజ్ చేసి గుడ్ బ్యాక్టీరియాని చంపేసినప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువైతే కనుక బ్లోటింగ్, తర్వాత డైజెషన్కి ప్రాబ్లం అవుతుంది. మెయిన్ రీజన్ అదనమాట. సో ఎక్కువగా తినడం మనం ఎలా తినాలి అంటే కనుక ఒక 2 hours 3 hours కొంచెం 75% తిని మళ్ళీ ఒక 3 hours తర్వాత మీకు ఏమన్నా తినాలనిపించింది, ఒక ఫ్రూట్ తినండి, లేదు ఒక చెరుకు రసం తాగండి, లేదా ఏదైనా ఒక మకానా తినండి, లేదా ఏదైనా పాప్కార్న్ మనం ఇంట్లో ఉన్నది ఒక కప్పు చిన్నగా తినండి, అంతేగాని ఒకేసారి తినడం కాదనమాట. సో ఇది కూడా మనము ఒక మెయిన్ రీజన్ అనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం కంపేర్ చేస్తే అసలు ఏంటి, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? మెయిన్గా మనం ఎలాంటి ఫుడ్స్ ఇస్తే మనకి డైజెషన్ ఇష్యూ బాగా పనిచేస్తుంది అనుకుంటే కనుక మనము ఎలాంటి ఫుడ్స్ ఇవ్వాలి అంటే మెయిన్గా బాడీకి ఎక్కువగా ఫైబర్ ఉండేటట్లు చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఫైబర్ ఫుడ్స్ ఇవ్వడం వల్ల అంటే కలర్ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ కలర్ఫుల్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ కలర్ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్,
ఆ విధంగా ఫైబర్ అది కానీ ఇస్తే కనుక మన బాడీ కొంచెం ఈజీగా క్లీన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ రీజన్ ఏంటి, ఫుడ్ని బాగా నమిలి మింగడం. నెక్స్ట్ మనం మనకి ఏదన్నా కడుపు ఉబ్బరం కానీ లేదు ఇంకొకటి కానీ అనిపించినప్పుడు మనం ఏది పడితే అది డైరెక్ట్గా మెడికేషన్ తీసేసుకోకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకు ఎప్పుడు కూడా పారాసిటమాల్ టాబ్లెట్స్, ఇబ్రూఫినన్ ఏదైనా సిరప్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఎక్కువగా ఎప్పుడైతే తీసుకుంటారో దానివల్ల మీకు ఈ డైజెషన్ ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఏం చేయాలి అంటే కనుక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అది యూజ్ అయితే తప్ప అనవసరంగా తీసుకోకండి. నెక్స్ట్ ఏంటి, మనం ఏదైనా డ్రింక్ చేసేటప్పుడు లేదనుకో కూల్ డ్రింక్ తాగేటప్పుడు లేదా వాటర్ తాగేటప్పుడు మనం ఎప్పుడైతే గాలి మనము ఇస్తూ తాగుతామో అదే మనకి పొట్టలో గ్యాస్ లాగాను, తర్వాత బయట రాకను, లేదా కడుపులో సౌండ్ రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందుకోసమే మనము ఏదైనా పులుపు తాగేటప్పుడు కానీ కొంచెం మనము గ్యాప్ ఎప్పుడు కూడా తాగే టైంలో గ్యాప్ కాకుండా తాగేసినాక గ్యాప్ ఇవ్వండి. అవి మనం ఎప్పుడైతే పొట్టలో మనకు సరిగ్గా డైజెషన్ కాదో అప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే తేన్పులు రావడము, పుల్లగా అనిపించడము, అది అట్లనే పొట్టలో పులిసిపోయి పుల్లగా తేన్పులు వస్తూ ఉంటాయి చాలామందికి. సో ఇలా కాకోకుండా ఈ విధంగా యాడ్ చేసుకోండి. వీలైనంత వరకు మెడిసిన్స్ని అవాయిడ్ చేయండి. వీలైతే తప్ప మెడిసిన్స్ని తీసుకోవద్దండి. మీకు ఏదన్నా మ్యాండేటరీ అంటే తప్పనిస్తే మెడిసిన్స్, ఇప్పుడు మోడర్న్ సైన్స్ ఎక్కువైపోయింది కాబట్టి చాలామంది తెలియని మెడిసిన్స్ యూస్ చేసుకోవడం వల్ల గుడ్ బ్యాక్టీరియాని అది చంపేసి బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉండడం వల్ల మనకి బ్లోటింగ్ అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి వీలైనంత వరకు అవాయిడ్ చేసి ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ ఇచ్చి ఈ విధంగా క్లియర్గా ఉంటే కనుక మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. నార్మల్గా ఉన్న వాళ్ళకే మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, కొంచెం తిన్నా కూడా హెవీగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది అన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తింటే వాళ్ళకి ఖచ్చితంగా, ఇప్పుడు మెయిన్గా మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఇంకొకటి పీస్ అంట, పల్సెస్ అంట, దాల్స్ అంట. ఏదైనా మనం పల్సెస్ దాల్స్ తినేటప్పుడు ఏం చేయాలంటే మినిమం 6 అవర్స్ అయితే నానబెట్టుకొనే తినాలండి. ఇంకా అంతకుమించి 9 to 12 అవర్స్ నానబెడతామంటే కూడా ప్రాబ్లం లేదు, గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఇలా ఉన్న వాళ్ళు క్యాబేజ్, కాలీఫ్లవర్, తర్వాత రా వెజిటబుల్స్, అదేవిధంగా రా దాల్స్ అండ్ పల్సెస్, అదేదైనా కానీ లెగ్యూమ్స్ కానివ్వండి, తూర్ దాల్ కానివ్వండి, పీస్ కానివ్వండి, స్ప్రౌట్స్ కానివ్వండి, మూంగ్ దాల్ కానివ్వండి, ఇవి ఏవైనా సరే మీరు తీసుకునేటప్పుడు ఏ విధంగా తీసుకోవాలి అంటే కనుక తక్కువగా తీసుకోండి, అప్పుడప్పుడు తీసుకోండి. ఈవినింగ్ మనకి డైజెషన్ ప్రాబ్లం తగ్గుతుంది. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు ఈవినింగ్ రాత్రిలో కొంచెం తక్కువ తిను, రాత్రిలో కొంచెం తక్కువ తిను అని. అందుకోసమే మనము నైట్లో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి. సో ఇంకా మనకు డైజెషన్ ఇష్యూ ఉన్న వాళ్ళు కాలీఫ్లవర్, క్యాబేజ్ వీలైనంత వరకు లైట్గా తిని మీ బాడీకి సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోండి. సో వీలైనంత వరకు మిల్క్ ప్రోడక్ట్స్ దాంట్లో లాక్టోజన్ ఉంటుందండి, అది కూడా చాలామందికి వంటదనమాట. సో వీలైనంత వరకు అది తగ్గించుకోండి. అదేవిధంగా గ్లూటన్ అనమాట, ఎక్కువగా చపాతీల్లో, రోటీల్లో, మైదాలో ఇలా వాటిల్లో ఎక్కువ ఉంటుంది. సో అది కూడా వీలైనంత వరకు తగ్గించుకొని మీకు ఫస్ట్ ఏదైనా అలవాటు చేసుకునే ముందు స్లోగా అలవాటు చేసుకోండి. ఒకేసారి తినద్దండి కొత్త ఐటమ్ ఏదన్నా మీరు మీ బాడీకి ఇచ్చేటప్పుడు. అదేవిధంగా జంక్ ఫుడ్స్, ఎప్పుడైనా సరే జంక్ ఫుడ్స్ మన బాడీకి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మనము బాగా యాక్టివ్గా ఉంటాం, మన దగ్గర గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి అది బాగానే ఉంటుంది, బాగానే పనిచేస్తుంది. కానీ మనం చేయాల్సింది ఏమి అంటే అది ఒక్కసారి బాగా అదే తినడం వల్ల, అంటే తప్పని కాదు, కాకపోతే రేర్గా ఎప్పుడో 3 monthsకో 6 monthsకో అకేషనల్గా జంక్ ఫుడ్స్ తినచ్చు. కానీ డైలీ తినడం అనేది మన గుడ్ బ్యాక్టీరియాని చంపేసి బ్యాడ్ బ్యాక్టీరియా రిలీజ్ అవ్వడానికి కారణం మనమే అవుతామన్నమాట. సో వీలైనంత వరకు ఇవన్నీ తగ్గించండి, మైదా తగ్గించండి. సో ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ మనకి ఏది కావాలో చూసుకోండి. బెస్ట్ మనకి మెడిసిన్ టిప్ ఏంటి ఇందులో అంటే కనుక మనం ఫాలో చేయాల్సింది మజ్జిగ తాగండి. అసలు ప్రోబయాటిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన బాడీకి. సో కర్డ్ని కానీ మనం తీసుకున్నట్లయితే మనకి డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా బటర్ మిల్క్ తాగండి, లేదంటే వామ్ వాటర్ తాగండి, లేదా వామ్ వాటర్లోకి జింజర్, లెమన్, అదేవిధంగా లైట్గా సాల్ట్ని యాడ్ చేసుకొని తాగండి. వామ్ వాటర్ వేడి చేసి ఒక గ్లాస్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ అంతా వామ్ని వేసుకొని బాగా బాయిల్ చేసి మీకు గోరువెచ్చగా తాగాలా లేదా కొంచెం హెవీగా ఉన్నప్పుడు తాగాలా అనేది మీ చాయిస్ అనమాట. అలా తాగితే మనకి ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది దొరుకుతుంది. మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.